హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక డాగి, ఇంకొక ర్యాబిట్, ఈ రెండు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ పిల్లలు. అయితే ర్యాబిట్ ఇంకా డాగి ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు పిల్లలు. మాట్లాడుకున్నప్పుడు డాగి అనిందంట, హే ఫ్రెండ్ ర్యాబిట్, నీకు విషయం తెలుసా? మన ఫారెస్ట్లోకి టైగర్ కానీ లయన్ కానీ వచ్చిందనుకో, నాకైతే తప్పించుకోవడానికి బోల్డ్ అన్ని మరి ఐడియాస్ ఉన్నాయి. చాలా ట్రిక్స్ తోటి నేను టైగర్ నుంచి తప్పించుకోగలను తెలుసా, అంత నాలెడ్జ్ ఉంది నాకు అని అంటే, పాపం ర్యాబిట్ అనిందట, నాకేం తెలుసు డాగి, నాకు ఒకే ఒక ట్రిక్ తెలుసు. టైగర్ వచ్చిందనుకో, నేను జస్ట్ ఏదో ఒక పొద చూసుకొని దాని కిందకి వెళ్ళిపోయి దాక్కుంటా. నాకు నీలాగా అన్ని ట్రిక్స్ రావు డాగి అని చెప్పిందంట పిల్లలు. అప్పుడు డాగి అనిందంట, నాకు బోల్డ్ అని ట్రిక్స్ తెలుసా, ఫాస్ట్గా పరిగెత్తగలను, పెద్ద పెద్ద బుషెస్ మీద నుంచి జంప్ చేసుకుంటూ వెళ్ళిపోగలను, అంతేకాదు నేను ఎంత ఈజీగా ట్రిక్కీగా తప్పించుకుంటానో తెలుసా, నన్ను ఏ టైగర్ కానీ లయన్ కానీ అసలు పట్టుకోలేదు తెలుసా, అంత ట్రిక్కీగా నేను లయన్ నుంచి కానీ టైగర్ నుంచి కానీ తప్పించుకోగలను అని చెప్పిందంట పిల్లలు డాగి. అప్పుడు ర్యాబిట్ అనిందంట, ప్లీజ్ డాగి, నాకు కూడా నేర్పించవా, నీకు బోల్డ్ అని ట్రిక్స్ తెలుసు కదా, నాకు ఒక్కటే తెలుసు, ప్లీజ్ నాకు నేర్పించవా డాగి అని అంటే, అప్పుడు డాగి అనిందంట, అయ్యో నీలాంటి ర్యాబిట్స్కి అంత బుర్ర ఉండదు, ఇన్ని ట్రిక్స్ నేర్చుకోవాలంటే చాలా తెలివి గల వాళ్ళకి మేము ఈ ట్రిక్స్ నేర్పించగలం, నీలాంటి తెలివి తక్కువ వాళ్ళకి అసలు నేర్పించడం మా వల్ల కాదు, ఓన్లీ వైజ్గా ఉన్న యానిమల్స్కి మేము ఈ ట్రిక్స్ నేర్పిస్తాం తెలుసా అని చెప్పిందట పిల్లలు. ర్యాబిట్ ముఖమంతా సాడ్గా పెట్టుకొని, అవునా, అయితే నాకు ఆ ట్రిక్ నేర్చుకునే జ్ఞానం లేదా అని సాడ్గా ఫీల్ అయిందంట పిల్లలు. ర్యాబిట్ ఎంత రిక్వెస్ట్ చేసినా డాగి అస్సలు నేర్పలేదు పిల్లలు. ఇంతలో వాళ్ళకు ఒక విషయం తెలిసింది, అరే మన ఫారెస్ట్కి పెద్ద టైగర్ వచ్చిందంట, మన ఏరియాకి వస్తుందంట, ప్లీజ్ ఎట్లయినా సరే డాగి నాకు హెల్ప్ చేయవా, నాకు ఒక్కటే ట్రిక్ తెలుసు అని అంటే, డాగి అనిందంట, అరే నేను అసలు నేర్పించలేను, నీలాంటి తెలివి తక్కువ వాళ్ళకి నేను ఏం నేర్పిస్తాను చెప్పు అని అంటుంటే, అప్పుడు ర్యాబిట్ అనిందంట, అమ్మో ఇప్పుడు కనుక మనం మాట్లాడితే టైం వేస్ట్ అయిపోతుంది, టైగర్ వచ్చిందనుకో దానికి మనం దొరికిపోతాం, కాబట్టి ఎట్లయినా సరే తప్పించుకోవాలి, సరే ఒక పని చేద్దాం, నాకు వచ్చిన ఆ ఒక్క ట్రిక్తో నన్ను నేను కాపాడుకుంటాను, డాగి నీకు చాలా ట్రిక్స్ తెలుసు అన్నావు కదా, కాబట్టి నువ్వు ఫాస్ట్గా నీ ట్రిక్స్ ఉపయోగించి నిన్ను నువ్వు సేవ్ చేసుకో, టైగర్ వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పి చాలా ఫాస్ట్గా చెట్టెక్కేసిందట పిల్లలు. కానీ ఈ డాగీకి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, చాలా ఫాస్ట్గా పరిగెత్తింది, కానీ టైగర్ కంటే ఫాస్ట్గా పరిగెత్తలేదు కదా. అయ్యో పాపం, ఎన్ని బుష్ల మీద నుంచి ఎగిరి దుంకినా, ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా టైగర్కు చాలా ఈజీగా దొరికిపోయింది డాగి. దానివల్ల డాగి మళ్ళీ రాలేని పరిస్థితిలో టైగర్కి కడుపు నిండా మంచి బిర్యానీ లాంటి ఫుడ్ అయిపోయింది. అయ్యో ఎంతో సాడ్ థింగ్ కదా, తనకు ఎన్నో ట్రిక్స్ తెలుసని అనుకుంది, కానీ ఒక్క ట్రిక్ కూడా ఆ ర్యాబిట్కి షేర్ చేయలేదు. ఒకవేళ ర్యాబిట్కి తన ట్రిక్స్లో ఒక్కటైనా షేర్ చేసుంటే ర్యాబిట్ కూడా తనకు తెలిసిన ట్రిక్ ఏదో డాగీకి చెప్పేది. ఇలాగా డాగి తన ప్రాణాన్ని కాపాడుకునేదేమో, కానీ ఎంత సెల్ఫిష్గా ఉందో కదా, నాకే తెలుసు ఈ ట్రిక్స్ నేను అస్సలు నేర్పను ర్యాబిట్కి అని చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేసింది. నిజమే కదా, ఉన్నదేదో ఇతరులకు మనం షేర్ చేస్తేనే ఆ షేరింగ్ని బట్టి మనకు వచ్చే బ్లెస్సింగ్ చాలా గొప్పగా ఉంటుంది. సెల్ఫిష్గా ఉంటే మనం అస్సలు బ్లెస్ కాలేం పిల్లలు. డాగి షేర్ చేయకపోవడం వల్ల, సెల్ఫిష్గా బిహేవ్ చేయడం వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. చెల్లి తమ్ముడు, మీరు కూడా క్లాస్లో కానీ ఇంట్లో కానీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో సిబ్లింగ్స్తో ఎవరితోనైనా దేవుడు మనకిచ్చిన వాటిలో ఇతరులకు షేర్ చేయడం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం కూడా అప్పుడే బ్లెస్ అవుతాం. పిల్లలు, బైబిల్ గ్రంథంలో యేసయ్య ఒకసారి సువార్త ప్రకటిస్తూ ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళాడు పిల్లలు. అప్పటికి జనాలు చాలామంది యేసయ్యని ఫాలో అయ్యి వెళ్తూ ఉన్నారు. యేసయ్య చేసే మిరకిల్స్ ఎవరికైనా
చూడాలని అనిపిస్తుంది కదా. ఆయన చెప్పే మాటలు చాలా మందికి వినాలని అనిపిస్తుంది. ఎందుకంటే యేసయ్య మాటల్లో లైఫ్ ఉంటుంది. ఆయన మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతేకాదు పిల్లలు, యేసయ్య మాటలు వింటుంటే మనసులో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అయితే ఆ యేసయ్య మాటలు వినటానికి కొందరు, యేసయ్య చేస్తున్న మిరాకిల్స్ని చూడటానికి మరికొందరు, ఇట్లా యేసయ్యతో పాటు చాలామంది కొండ మీద ఆయన చెప్తున్న మాటలు వినటానికి బోల్డ్ అంతమంది వచ్చారు. వాళ్ళందరూ యేసయ్య చెప్తున్న మాటలు వింటుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఉండిపోయారు పిల్లలు. మనమైతే స్కూల్లో టీచర్ లెసన్ చెప్తుంటే ఆ రోజు మనకి ఇష్టమైన చికెన్ కూర మమ్మీ పంపించింది అనుకో, ఆహా ఈరోజు బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందని సైన్స్ క్లాస్ ఎక్కదు, మ్యాథ్స్ క్లాస్ ఎక్కదు, సోషల్ క్లాస్ అసలుకే ఎక్కదు. మైండ్ అంతా లంచ్ బాక్సుల మీదే కదా. చాలామంది పిల్లలు లెసన్ మీద అసలు కాన్సన్ట్రేషనే ఉండదు. సండే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అరే ఈరోజు మా ఇంట్లో మటన్ బిర్యానీ రా, ఎప్పుడెప్పుడు ఈ అక్క స్టోరీ తొందరగా చెప్పేస్తుందో, నేను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి మటన్ బిర్యానీ తినేయాలో అని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా సండే స్కూల్లో కూర్చుంటారు. కానీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెల మీద ఉంటుంది కొంతమంది మైండ్ పిల్లలు. కానీ ఇక్కడున్న ప్రజలందరూ కొండ మీద యేసయ్య చెప్తున్న మాటలు వింటూ వాళ్ళకి ఇల్లు గుర్తుకు రాలేదు, ఫుడ్ గుర్తుకు రాలేదు, ఫ్రెండ్స్ గుర్తుకు రాలేదు. అలాగే యేసయ్య చెప్తున్న మాటలు వింటూ ఉండిపోయారు పిల్లలు. అయితే యేసయ్య అనుకున్నాడు, ఈ ప్రజలు నా దగ్గరుండి ఇప్పటికి 3 రోజులైంది, వాళ్ళకి ఆకలి లేదు, దాహం లేదు, అసలు ఇంటికి పోబుద్ది కావట్లేదు. వీళ్ళని నేను ఇలాగే పంపిస్తే దారిలో ఫెయింట్ అయిపోతారేమో, వాళ్ళకి కళ్ళు తిరుగుతాయేమో, వీక్ అయిపోతారేమో, నేను వీళ్ళకి మంచి ఫుడ్ పెట్టి పంపించాలని అనుకుంటున్నాను. కాబట్టి డిసైపుల్స్ ఇలా రండి అని తన శిష్యులను పిలిచాడు. పిలిచి ఇక్కడ ఎవరి దగ్గర ఏమైనా ఫుడ్ ఉందేమో చూసి రండి అని చెప్పాడు పిల్లలు. అప్పుడు యేసయ్య డిసైపుల్స్ కొంతమంది ఆలోచిస్తూ, యేసయ్య ఇప్పుడు వీళ్ళందరికీ మనం ఫుడ్ పెట్టాలా? వీళ్ళందరికీ ఫుడ్ పెట్టాలంటే మనకి బోల్డ్ అని డబ్బులు కావాలి, మన దగ్గర అన్ని డబ్బులు లేవు కదా. కానీ చాలామంది వచ్చారే, వీళ్ళ పరిస్థితి ఏంటి అని వెతుకుతుంటే సడన్గా ఒక డిసైపుల్కి ఒక అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయి దగ్గర లంచ్ బాక్స్ ఉంది. ఆ లంచ్ బాక్స్లో వాళ్ళ మమ్మీ ఆ అన్నయ్య కోసం ఏం పంపించిందో తెలుసా? 5 చపాతీస్ 2 ఫిషెస్ పంపించింది. అప్పుడు ఆ అన్నయ్య ఎట్లా వింటున్నాడంటే దేవుని మాటలు, అస్సలు అటు ఇటు కూడా చూడట్లేదు, బాక్స్ అసలు ఓపెన్ కూడా చేయలేదు. అప్పుడు డిసైపుల్ ఒక అంకుల్ అన్నాడు, బాబు నీ దగ్గర ఏమైనా ఉందా అంటే అప్పుడు గుర్తొచ్చింది, అరే రే నా దగ్గర లంచ్ బాక్స్ ఉంది కదా, కానీ ఇంతమందికి ఈ కొంచెం బాక్స్ ఏం సరిపోతుంది అని ఆలోచిస్తూ అనుకున్నాడు. అయినా ఏముందో అది ఇచ్చేద్దాం అని అనుకున్నాడు పిల్లలు. ఆ చిన్న అన్నయ్య తన దగ్గర ఏముందో అది మొత్తం డిసైపుల్కి ఇచ్చేశాడు. ఒక శిష్యుడికి ఇస్తే ఆ అంకుల్ ఏం చేశాడంటే తీసుకెళ్ళి యేసయ్య చేతుల్లో పెట్టాడు. పిల్లలు మన దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ ఉందనుకో, ఎవరన్నా మనల్ని కొంచెం ఒక్క బయట ఇస్తావా అని అడిగితే నాది, నేను అస్సలు ఇవ్వను అని చెప్పి దాచిపెట్టేసుకుంటాం. ఒకవేళ మనం బిర్యానీ తింటుంటే లెగ్ పీస్ వచ్చిందనుకో, అన్నం కిందికి లెగ్ పీస్ దాచిపెట్టేసి మన లెగ్ పీస్ ఎవరు చూడకూడదని కొంతమంది దాచిపెట్టి అటు ఇటు చూస్తూ ఉంటారు కదా. ఎవరికైనా పెట్టాలి అంటే ఎప్పుడెప్పుడు దాచేసుకొని నా దగ్గర లేదు, నేను ఎవరికి ఇవ్వలేను, ఐఎమ్ సారీ, నా దగ్గర లేదు, ఉంటే ఇచ్చేదాన్ని అని దాచిపెట్టేసుకొని అబద్ధాలు ఆడుతుంటారు. కానీ ఈ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న ఆ కొన్నే తీసుకెళ్ళి ఒక్క చేప కూడా తను ఉంచుకోలేదు, ఒక్క చపాతీ కూడా తను దాచిపెట్టుకోలేదు, ఎన్ని ఉన్నాయో అన్నీ ఇచ్చేశాడు పిల్లలు. యేసయ్య వాటిని చేతులెత్తి వాటి కొరకు తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు. తండ్రి ఈ రొట్టెలు ఈ చేపలు గొప్పగా బ్లెస్ చేయి ప్రభువా అని ప్రేయర్ చేశాడు పిల్లలు. యేసయ్య ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని ఇస్తే 5000 మెన్ ఇంకా ఆంటీస్, చిల్డ్రన్ ఇంకెంతమంది ఉంటారో చూడండి. అక్కడున్న అంకుల్సే 5000, ఇంకా ఆంటీస్ ఇంకా చిల్డ్రన్ ఎంతమంది ఉంటారో కదా. వాళ్ళందరూ
అందరికీ సరిపోగా ఇంకా మిగిలాయి పిల్లలు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఎన్ని మిగిలాయో ఒకసారి చూడండి అని చెప్పాడు పిల్లలు. మిగిలిన రొట్టెలు చేపలు అన్నీ కలెక్ట్ చేస్తే మొత్తం 12 గంపలు వచ్చినాయి. వావ్, ఎంత వండర్ కదా! దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఒక చిన్న బాక్స్లో ఉన్న 5 చపాతీలు 2 చేపల్నే ఇంత అద్భుతంగా దేవుడు అంతమందికి పంచాడు కదా. దేవుడు ఎంత అద్భుతకరుడు కదా పిల్లలు. ఆ 12 గంపలు మరి తీసుకొని ఊర్లోకి తీసుకెళ్లారు. ఆ చిన్న పిల్లోడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే లైన్గా 12 మంది డిసైబుల్స్ ఆ పెద్ద పెద్ద బాస్కెట్లు మోసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ అడిగి ఉండొచ్చు, ఏంటి నాన్న మన ఇంటికి ఇన్ని గంపలు వస్తున్నాయేంటి అని అంటుంటే మరి ఆ చిన్నవాడు చెప్పుండొచ్చు కదా, మమ్మీ నువ్వు నాకు ఏమి ఇచ్చావో అది మొత్తం యేసయ్యకి ఇచ్చాను, దేవుడు దాన్ని ఇంతగా ఆశీర్వదించాడు అని చెప్పుండొచ్చు కదా. నిజమే పిల్లలు, మన దగ్గర ఉన్నది మనం ఇతరులకు పెట్టినప్పుడే అది మనకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. లోకంలో పెడితే అయిపోతుందని అనుకుంటాం, కానీ యాజ్ పర్ బైబిల్ దేవుని వాక్య ప్రకారం పెడితేనే మనకు వస్తుంది. ఆ చిన్న అన్నయ్య తన దగ్గరున్నది యేసయ్యకు ఇస్తేనే అన్నకు బోల్డ్ అన్ని బ్లెస్సింగ్స్ వచ్చాయి కదా. ఎన్ని గంపల నిండా రొట్టెలు చేపలు వచ్చాయి కదా. చెల్లి తమ్ముడు, ఈరోజు ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. అది ఏదైనప్పటికీ, మనం ప్రేమించేదైనప్పటికీ ఇతరులకు షేర్ చేయడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం ఇచ్చినప్పుడు అంతకంటే బెస్ట్ది దేవుడు మన లైఫ్లో మనకి ఇస్తాడు. ఇందాక మనం చూసాం కదా, డాగీ ర్యాబిట్కి ఒక ట్రిక్ నేర్పించుంటే ర్యాబిట్ తన ట్రిక్ తన డాగీకి నేర్పించుండేదేమో. టైగర్ నుంచి డాగీ తన ప్రాణాన్ని కాపాడుకునేది. ఎంత సెల్ఫిష్గా తానే పెద్ద తెలివి కలిగిన దానిగా యాక్ట్ చేసింది, కానీ తన దగ్గర ఉన్న ట్రిక్స్ ఏవి కూడా టైగర్ నుంచి డాగీని కాపాడలేకపోయాయి. సెల్ఫిష్గా ఉంటే మనం నష్టపోతాం, మనం అస్సలు దీవించబడలేం పిల్లలు. అందుకే ఇందాక చిన్న అన్నయ్యని చూసాం కదా, ఆ చిన్ని అన్నయ్య తన దగ్గరున్నదే యేసయ్య చేతిలో పెట్టినప్పుడు యేసయ్య ఎంత బ్లెస్ చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఇచ్చిన వాటిని ఇతరులకు షేర్ చేయడం స్టార్ట్ చేయి. నీ దగ్గరున్న పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, టాయ్స్, మనీ, ఫుడ్, మరి ఏదైనప్పటికీ నీ దగ్గర ఉన్నది నీ పక్కనున్న వాళ్ళ దగ్గర ఏమైనా అవసరత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీతో ఉండే ఫ్రెండ్సే కొన్నిసార్లు వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు లేక పెన్స్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు. చెల్లి తమ్ముడు, నీ దగ్గర 2 పెన్స్ ఉంటే ఒక పెన్ గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే నీ లైఫ్లో కూడా చాలా హ్యాపీనెస్ వస్తుంది. కాబట్టి లెట్ us learn టు షేర్ విత్ అదర్స్. సెల్ఫిష్ మైండ్ లేకుండా షేరింగ్ మైండ్ దేవుడు మనకి ఇవ్వాలని చిన్న ప్రార్థన చేసుకుందామా? మరి రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. డాగీ సెల్ఫిష్గా ఉండటం వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకుంది, కానీ చిన్నవాడైన ఆ అన్నయ్య 5 రొట్టెలు 2 చేపలు నీ చేతుల్లో ఉన్నది ఉన్నట్లుగా మొత్తం నీకు ఇచ్చినప్పుడు 12 గంపల నిండా గొప్ప బ్లెస్సింగ్ ఆ అన్నయ్యకి ఇచ్చావు ప్రభువా. ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు కూడా సెల్ఫిష్ మైండ్ నుంచి విడుదల పొంది ఇతరులకు షేర్ చేసే మైండ్ మా అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మేము కూడా మీరు మాకు ఇచ్చిన వాటిని ఇతరులకు షేర్ చేసి ఆ గొప్ప సంతోషాన్ని పొందుకునే కృపనిమ్మని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? లూకా 6:38, లూక్ 6:38. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. మరోసారి నేర్చుకుందామా? లూక్ 6:38. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. లూకా 6:38. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. 2 ఫ్రెండ్స్లో సెల్ఫిష్ ఫ్రెండ్ ఎవరు? ఒక్క ట్రిక్ అయినా నాకు నేర్పవా అని ఎవరిని అడిగారు? యేసయ్య మాటలు వింటున్న ప్రజలు ఎన్ని డేస్ అలానే ఉండిపోయారు? చిన్ని అన్నయ్యకు వాళ్ళ మమ్మీ టిఫిన్ బాక్స్లో ఏమి పంపింది? యేసయ్యకు ఇచ్చినందుకు ఎన్ని గంపలు మిగిలాయి? ఈ కిడ్ స్టోరీ టైంలో ఎలా ఉండకూడదు అని నేర్చుకున్నాము.